కడదాకా యేసయ్యను వెంబడిస్తున్న మీరు ముందుకు సాగిపోవడమే కనుక. ఎందుకంటే సముద్రం చూశారు కదా, సముద్రంలోని కెరటాలు అలా వస్తునేటప్పుడు, కెరటం పెద్ద పెద్ద కెరటాలు ఒక్కోసారి వస్తునేటప్పుడు సముద్రంలో ఆడుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా భయపడిపోయి వెనక్కి వచ్చేస్తారు. ఎందుకంటే ఆ కెరటం ముంచేస్తుందేమో అని చెప్పి. అలా జీవిత ప్రయాణంలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. అది ఎలాంటి సమస్యలు అంటే ఎదుటి వ్యక్తులు చూసి మనల్ని భయపెట్టే పరిస్థితి. అంటే నువ్వు మునిగిపోతావు, ఇంక నీ పరిస్థితి అయిపోయింది, నువ్వు ఇంక నీ వల్ల కాదు, ఇంక నీకు మరణమే శరణం, లేకపోతే ఇంకో సమస్య అని చెప్తూ ఉంటారు. కనుక ఇలాంటి వాటి మీద మీరు నమ్మకం పెట్టుకోకుండా నా పరుగు కడముట్టించుతున్న తుదముట్టించుతున్న అనే విధంగా పౌలు గారు చెప్పే విధంగా మీరు తెలుసుకోవాల్సిందంటే మంచి పోరాటం. ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చిన ప్రార్థన చేయండి, రోజు దేవునితో సమయాన్ని గడుపుతూ ఉండండి, ప్రార్థించండి, మోకరించండి, మీ మందిరాల్లోకి వెళ్ళి దేవుడికి విజ్ఞాపన ప్రార్థనలు చేయండి. మీరు అనుకునే కార్యాలు దేవుడు సఫలం చేస్తాడు.